గాయ్స్ రండి మనం ఈ డ్రామా యొక్క 6th పార్ట్ అయితే చూద్దాం. రేపటితో ఫైనల్ ఎపిసోడ్ గాని వచ్చేస్తుంది. సో మిస్ అవ్వకుండా దాన్ని గాని చూసేయండి. రండి ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లాస్ట్ ఎపిసోడ్ లో గానీ హీరోయిన్ కి తన ఎక్స్ కి గానీ ఎంగేజ్మెంట్ అనేసి అనౌన్స్ చేస్తుంటారు కదా. ఇప్పుడు రిపోర్టర్స్ అందరూ గానీ తనతో అడుగుతా ఉండారనమాట. మరి మీ ఇద్దరికి ఎంగేజ్మెంట్ అంటే హీరో యొక్క పరిస్థితి ఏంది, తనతో గానీ మీరైతే బ్రేకప్ చేసుకుంటున్నారా అనేసి హీరోయిన్ కి వాళ్ళ నాన్న చెప్పిందంతా గుర్తొస్తుందన్నమాట. అవును నేను వాడిని బ్రేకప్ చేసుకుంటా ఉన్నాను అనేసి హీరోయిన్ గానీ అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతుందా. హీరో గానీ తన వెనకాలే పోవడానికి అయితే వెళ్తాడా. అంత లోపల హీరోయిన్ వాళ్ళ నాన్న గ్యాంగ్ అయితే అక్కడికి వచ్చి హీరోని గానీ హీరోయిన్ వాళ్ళ నాన్న దగ్గరికి అయితే పిలుచుకొని వస్తారనమాట. వాళ్ళ నాన్న గానీ హీరో యొక్క ఇన్ఫర్మేషన్ అంతా చూసేసి నువ్వు మంచోడ్లా ఉంటున్నావు, బాగానే చదువున్నావు, మరి ఎందుకు నువ్వు బాక్సింగ్ అది ఇది అనేసి నా కూతురు వెంట పడుతున్నావు, దీన్నంతా గానీ నువ్వైతే మూట కట్టుకో, నేను గానీ నీకైతే ఒక కంపెనీని ఏర్పాటు చేస్తాను, మీ అమ్మని చూసుకునేసి నువ్వు హ్యాపీగా ఉండు అంటాడా. కానీ హీరో అయితే దీనికి అసలు ఒప్పుకోవట్లేదు అనమాట. దాంతో వాళ్ళ నాన్న గానీ ఇదిగో చూడు నీ కోసం నా కూతురు అయితే 6 సంవత్సరాలుగా కష్టపడతా ఉంది, మీ అమ్మని కాపాడడం కోసం ఆ డాక్టర్ గూని రప్పించడానికి నా ఇంటి ముందర అయితే వచ్చి ఆ వర్షంలో తడుస్తూ నిలబడి తనైతే ఎంత బతిమలాడుకునిందో తెలుసా. తను ఎంతో కష్టపడి సంపాదించిన మొత్తం ఆస్తుల్ని కానీ మీ అమ్మని కాపాడడం కోసం అయితే నా దగ్గర ఇచ్చేసింది. అలాంటి అమ్మాయి మీ దగ్గర అంతా హ్యాపీగా ఉండలేదు, తను కానీ వదిలేయి అనేసి అక్కడ నుంచి కానీ వెళ్ళిపోతాడనమాట. హీరో కానీ అక్కడ నుంచి అయితే వస్తా ఉంటాడా. ఈ చిలక అయితే వీడిని ఎలాదా కనిపెట్టేసిందో వాడి దగ్గరకు వచ్చి నింద చెప్పాను కదా హీరోయిన్ని నమ్మొద్దనేసి, తను చూడు ఇప్పుడు వేరే వాడితో ఎంగేజ్మెంట్ చేసుకుంటా ఉంది అన్నట్టు అడుగుతుందా. దాంతో హీరో గానీ అవును ఆ రోజు డాక్టర్ గూని నిజంగానే నువ్వు పిలుచుకొని వచ్చావా అంటాడా. దానికి ఇది కానీ నేను కానీ వెళ్ళి హెల్ప్ అడిగాను, కానీ ఆ మేనేజర్ అయితే నాతో అబద్ధం చెప్పాడు అనేసి చెప్తుందా. మర్యాదగా ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపో, ఇన్ని రోజులు నువ్వు కానీ నాతో అయితే అబద్ధం చెప్పి నన్ను కానీ అమర్చున్నావు అనేసి దాన్ని బాగా తిట్టేసి అక్కడ నుంచి కానీ హీరో అయితే హీరోయిన్ ని చూడడం కోసం వస్తాడా. హీరోయిన్ కానీ పిల్లల్ని అయితే లోపలికి పంపించేసి హీరోతో మాట్లాడడానికి వస్తుంది. కానీ వీడైతే వెంటనే తన్ని హక్ చేసుకునేసి నువ్వు ఆ డాక్టర్ని కానీ పిలుచుకొని వచ్చినావు, కానీ నాతో ఎందుకు నిజం చెప్పలేదు అంటాడా. హీరోయిన్కి అయితే వాళ్ళ నాన్న చెప్పిందంతా గుర్తొస్తుందనమాట. వీడి ప్రాణాలకి ప్రమాదం అనుకునేసి ఇదిగో చూడు మన ఇద్దరికి మధ్య ఉండే కాంట్రాక్ట్ అయితే ఆల్రెడీ కానీ అయిపోయింది, నేనైతే ఇప్పుడు నా ఎక్స్తో కానీ పెళ్లి చేసుకునేసి సెటిల్ అవ్వాలనుకుంటా ఉన్నాను, నువ్వైతే మధ్యలో రాకు అనేసి కానీ చెప్తుందా. హీరోకి కోపం వచ్చేసి తన్ని కానీ చాలా ఫోర్స్గా కిస్ చేస్తాడనమాట. హీరోయిన్ అయితే ఏడుస్తూ ఉంటుందా. దాంతో వీడు కానీ తన్ని అయితే వదిలేసి సారీ అడుగుతాడు. వాడైతే ద్వేషించడానికి ఎలా మాట్లాడాలో ఆ విధంగా అంతా మాట్లాడుతుందనమాట. నిన్ను ఎప్పుడు చూసానో అప్పటి నుంచి నా లైఫ్లో సంతోషం అన్నదే లేదు, నా దగ్గర ఉండే ఆస్తి అంతా కానీ నీ వల్లే పోయింది, నేను నా పిల్లలైతే ఈరోజు కష్టం మాత్రమే అనుభవిస్తూ ఉన్నాం నీ వల్ల అంటుందా. దాంతో హీరో కానీ నువ్వు ఆ ఎక్స్ దగ్గరికి వెళ్ళినా కానీ సంతోషంగా ఉండలేవు, ఎందుకంటే నువ్వు వాడిని అసలు ప్రేమించనే లేదు అంటాడా. ప్రేమ లేకపోతే ఏముంది, వాడైతే మా కంపెనీకి చాలా సపోర్ట్ చేశాడు, వాడితో నేను హ్యాపీగానే ఉండగలనులే అనేసి హీరోయిన్ కానీ అక్కడ నుంచి అయితే కోపంగా లోపలికి వెళ్ళిపోతుందా. కానీ ఇద్దరు గానీ ఒకరిని తలుచుకునేసి ఒకరు అయితే చాలా ఏడుస్తా ఉండారనమాట. హీరో వాళ్ళమ్మ అయితే నేను హీరోయిన్ తీసిచ్చిన ఈ ఇంట్లో అయితే అసలు ఉండును, నా యొక్క పాత బోట్ హౌస్ కే వెళ్ళిపోతాను, నా యొక్క థింగ్స్ అంతా గానీ ప్యాక్ చేయండి అనేసి చిలక వాళ్ళ అమ్మని గానీ పిలిపించుంటుంది అనమాట. అలా ప్యాక్ చేస్తా ఉన్నప్పుడు అక్కడైతే ఒక ఫోటో గానీ కనబడుతుంది. ఎవరిది అన్నట్టు ఈ చిలక అడుగుతుందా. అదైతే హీరో వాళ్ళ నాన్న, తన పక్కన ఉండేది వాడి యొక్క ఫ్రెండ్, కానీ అతనే ఇతన్ని చంపేశాడనేసి కానీ విన్నాను. సరే సరే హీరో వాళ్ళ అమ్మ వచ్చే లోపల దాన్ని కానీ దాచిపెట్టేయి అనేసి ఆ ఆంటీ గానీ చెప్తుంది. కానీ ఈ చిలక అయితే సేమ్ ఇలాంటి ఒక ఫోటోనే హీరోయిన్ వాళ్ళ నాన్న కంపెనీలో కానీ అదైతే చూసుంటుంది అనమాట. అటంటే ఇది హీరోయిన్ వాళ్ళ నాన్న అన్నట్టు ఇది ఆలోచిస్తా ఉంది. ఇక్కడ హీరో కానీ హీరోయిన్ కోసం అయితే బయటే నైట్ అంతా కానీ వెయిట్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అయిపోయి ఉంటుందా. ఈ టైంలో అయితే ఈ చిలక కానీ మెసేజ్ పెడుతుంది త్వరగా ఇంటికి అయితే రా అనేసి. దాంతో హీరో కానీ అక్కడ నుంచి అయితే వెళ్తా ఉంటాడా. అదే టైంలో హీరోయిన్ గానీ వస్తుంది, కానీ ఇద్దరు చూసుకోలేదన్నమాట. హీరో కానీ ఇంటికి అయితే వచ్చి అమ్మ ఏమైంది అనేసి అడుగుతాడా. హీరోయిన్ కొనిచ్చిన ఈ ఇంట్లో నేను ఉండను, మన బోట్ హౌస్ కే వెళ్ళిపోతాం అన్నట్టు చెప్తుంది. చిలక గానీ డ్రెస్ అయితే తెచ్చి పెట్టేటప్పుడు కావాలనేసి ఆ ఫోటో గానీ హీరో వాళ్ళ అమ్మ చూసేలాగా కింద వేసేస్తుందా. చిలక వాళ్ళ అమ్మే తిడతా ఉందన్నమాట. నేను దీన్ని చూపించకూడదు అనేసి చెప్పాను కదా, ఎందుకు ఈ విధంగా చేసావు అనేసి. యాక్చువల్ గా ఈ ఫోటోని అయితే హీరో చూడకూడదు అనేసి హీరో వాళ్ళ అమ్మ అయితే దీన్ని కాల్ చేసి ఉంటారు, కానీ హీరోనే దాన్ని కానీ తీసుంటాడు అనమాట. మా నాన్నని చంపిన వాడు ఇందులో ఉండాడు, నేను వాడిని కనిపెట్టాలి కదా అనేసి చెప్తాడా. నువ్వు వాడిని కనిపెట్టినా కానీ ఏం చేయలేవు, మీ నాన్న చనిపోయి 20 సంవత్సరాలు అవుతా ఉంది, దీన్ని అయితే వదిలేయి, వాళ్ళైతే చాలా పెద్దవాళ్ళు నేను హర్ట్ చేస్తారు అనేసి అని వాళ్ళ అమ్మ అడుగుతా ఉంటుందా. ఈ చిలకేంద్ర అంటే ఇది హీరోయిన్ వాళ్ళ నాన్న, వాళ్ళ కంపెనీలో నేను కానీ ఈ ఫోటోని చూసాను అంటుందా. హీరో కానీ వాళ్ళ అమ్మతో అడుగుతాడనమాట. ఇప్పుడుదా వీడికి తెలుస్తా ఉంది అటంటే ఇన్ని రోజులు వాళ్ళ అమ్మ ఎందుకు హీరోయిన్ ని ఇంతగా ద్వేషించింది అనేసి. నిజం చెప్పండి అమ్మా వాళ్ళ నాన్నైనా కారణం అంటాడా. వాళ్ళ అమ్మ గానీ అవును అన్నట్టు చెప్తుందా. వెంటనే హీరో గానీ హీరోయిన్ వాళ్ళ నాన్న దగ్గరికి అయితే వచ్చి నువ్వేనా మా నాన్నని చంపింది, ఎందుకు అలా
చేసావు అనేసి ఆ ఫోటోని కానీ చూపిస్తాడనమాట. కానీ వాళ్ళ నాన్న కానీ అడుగుతాడు, నీ యొక్క ప్రొఫైల్లో మీ నాన్న గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, నువ్వే వాళ్ళ కొడుకు అనేసి నేను ఎలా నమ్మేది అనేసి. వీడు కానీ మర్యాదగా చెప్పు, నువ్వు ఎందుకు మా నాన్నని చంపావు అంటాడా. దాంతో తను కానీ సరే నువ్వే వాళ్ళ కొడుకు అన్నదాన్ని నేను కానీ కన్ఫర్మ్ చేసుకోవాలి, నాకు కానీ కొంచెం టైం ఇవ్వు అనేసి గార్డ్ని కానీ పిలిపిస్తాడనమాట. ఇదే హీరో వాళ్ళ నాన్న ఎవరు అన్నదాన్ని కానీ నువ్వైతే సేకరించు, అదేవిధంగా ఇతను మన యొక్క గెస్ట్, ఒక మంచి రూమ్ అయితే ఇవ్వు అనేసి కానీ చెప్పి పంపిస్తాడు. కానీ ఆ రూమ్ కి అయితే వచ్చి ఆలోచిస్తాడనమాట. వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత వీళ్ళ ఫ్యామిలీ అయితే ఎంత కష్టపడి ఉంటుంది, వాళ్ళ నాన్న చనిపోవడం వల్ల వాళ్ళ అమ్మకి వేరే ఒంట్లో బాగాలేకుండా పోయి ఉంటుంది, దీనికంతా కారణమే హీరోయిన్ వాళ్ళ నాన్నదా అన్నట్టు ఆలోచిస్తూ ఉంటాడా. ఆ టైంలో హీరోయిన్ కానీ అక్కడికైతే వచ్చి హీరోని వేరే చూసేస్తుంది అనమాట. నువ్వు ఎవరి పర్మిషన్ అడిగేసి నా ఇంట్లోకి వచ్చావు అన్నట్టు అరుస్తుందా. దాంతో హీరో కానీ ఇదిగో చూడు, నేను మీ ఇంట్లో రావడానికి ఎవరి పర్మిషన్ కావాలి, మీరు ఎంత సంపాదించారంటే అది ఎలా వచ్చింది అన్నట్టు హీరో కానీ అరుస్తాడా. హీరోయిన్ అర్థం చేసుకోకుండా ఇదిగో చూడు, 6 సంవత్సరాలుగా నేను బ్యాన్ చేయడం వల్ల నీకు చాలా నష్టం అయితే వచ్చి ఉంటుంది, కానీ దాని యొక్క కాంపన్సేషన్ డబ్బులు అయితే మేము కానీ రిటర్న్ ఇచ్చేస్తాము అన్నట్టు చెప్తుందా. హీరోకి అయితే విసుగు వచ్చేసింది అనమాట. పోయే అన్నట్టు అక్కడ నుంచి కానీ వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే మార్నింగే చూపిస్తారు, హీరో తన ఫ్రెండ్ కొడుకే అన్న విషయం అయితే హీరోయిన్ వాళ్ళ నాన్నకి తెలిసిపోయింది కాబట్టి తన యొక్క షేర్స్ లో 56% అయితే హీరో పేరు మీద కానీ ట్రాన్స్ఫర్ చేస్తా ఉన్నాడు. లాయర్ కానీ చెప్తా ఉంటాడు, ఇందులో అయితే ఏం ప్రాబ్లం లేదు, కానీ హీరోయిన్ యొక్క ఎంగేజ్మెంట్ అదే ఆ ఎక్స్ తో దాన్ని క్యాన్సిల్ చేయడం వల్ల మీ ఇద్దరి ఫ్యామిలీకి కానీ చాలా లీగల్ ఇష్యూ అయితే వస్తుంది, కాబట్టి కొంచెం ఆలోచించండి అంటాడా. అక్కడికి వచ్చిన ఎక్స్ కానీ దీన్నంతా వింటా ఉంటాడు అనమాట. వాళ్ళ నాన్న కానీ ఏం చెప్తాడంటే, నేను హీరో వాళ్ళ ఫ్యామిలీకి చాలా రుణపడి ఉండాను, కాబట్టి నా కూతుర్ని వాడికి ఇచ్చి పెళ్లి చేయడమే కరెక్ట్ అన్నట్టు చెప్తా అంటాడా. దీన్నంతా విన్న అదే ఆ ఎక్స్ కానీ లోపలికైతే వస్తాడు. లాయర్ కానీ వెళ్ళిపోతాడనమాట. ఇప్పుడు ఇతను కానీ వచ్చి మీ ఫ్రెండ్కి మీరు చేసిన ద్రోహం వల్ల ఆ గిల్టీతో హీరోయిన్ ఇచ్చి పెళ్లి చేయాలంటా ఉన్నారు, మరి నా పరిస్థితి ఏంది అంటాడా. దాంతో ఇతను కానీ చెప్తాడు, ఇదిగో చూడు బాబు, వాళ్ళిద్దరూ కానీ ఆల్రెడీ ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, 2 పిల్లల్ని కానీ కనేశారు, వాళ్ళ మధ్యలో మనం వెళ్ళడం కానీ తప్పు అంటా ఉంటాడా. ఈ ఎక్స్ అయితే హీరోయిన్ వాళ్ళ నాన్నకి ఇచ్చే నీళ్ళల్లో ఏదో మెడిసిన్ ని కానీ మిక్స్ చేసేసి, మీరు చాలా టైర్డ్ గా ఉంటున్నారు అంకుల్, ముందు దీన్ని తాగండి, ఆ తర్వాత కావాలంటే మాట్లాడుకుంటాము అనేసి ఇస్తాడా. దాన్ని ఆలోచించకుండా వాళ్ళ నాన్న కానీ తాగేస్తాడు. ఈ ఎక్స్ కానీ అక్కడి నుంచి వచ్చేస్తాడు. ఆ కొంచెం సేపు తర్వాత అయితే హీరో కానీ లోపలికి వస్తాడు. పాపం హీరోయిన్ వాళ్ళ నాన్న అయితే గుండెని పట్టుకొని ఉంటాడు అనమాట. సరే నువ్వు కానీ కనిపెట్టేసావా, నేనే తన కొడుకు అనేసి అని కానీ వీడంటాడా. హీరోయిన్ వాళ్ళ నాన్న కానీ, అవును బాబు, నేనైతే మీ నాన్నకి చాలా రుణపడి ఉన్నాను, మీ నాన్న చావు నేను అనేసి ఏదో చెప్పడానికి వస్తాడనమాట. ఓపిక లేకుండా హీరో గానీ వెళ్ళి తన కాలర్ని అయితే పట్టుకునేసి బాగా ఉలకతా ఉంటాడా. అక్కడికైతే హీరోయిన్ గాని వచ్చేసింది. పాపం ఆల్రెడీ ఇతను వేరే ఏదో తాగేసి ఉన్నాడు కదా, వీడైతే అక్కడే కళ్ళు తిరిగి పడిపోతాడనమాట. ఎక్స్ గానీ మళ్ళీ రిటర్న్ వచ్చేసి వాళ్ళ నాన్నని అయితే అందరూ కానీ చూస్తూ ఉంటారా. అక్కడికైతే స్టెప్ మామ్ గాని వస్తుంది. అందరూ ఏమేమో బాధపడతా ఉంటే నాకైతే ఈ శాస్త్రంలోదా బాధ అన్నట్టు తనైతే దాన్ని తీసుకునేసి, ఏంది హీరో పేరు మీద మీ నాన్న అయితే 56% షేర్స్ ని కానీ ట్రాన్స్ఫర్ చేస్తున్నాడా అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది అనమాట. ఆ నెక్స్ట్ అయితే వాళ్ళ నాన్నని కానీ హాస్పిటల్ అయితే చేర్పించుంటారా, నేనే బాంబు పెడతాను, నేనే బాంబు తీస్తాను అన్నట్టు. ఈ ఎక్స్ అయితే చేసింది మొత్తం చేసేసి ఇప్పుడు వాళ్ళ నాన్న కానీ ట్రీట్మెంట్ అయితే చేసేసి వచ్చి, ఇదిగో చూడు, మీ నాన్న అయితే కొంచెం పర్వాలేదు, కానీ తనైతే కొన్ని రోజులకి కోమాలోనే ఉంటున్నాడు, ఇకపై నుంచి తనని మీరు ఇంట్లోనే ఉంచి చూసుకోవడమే మంచిది అనేసి చెప్తా అంటాడా. ఈ స్టెప్ మామ అయితే హీరోయిన్ మీద దారస్తా ఉంది, నీ వల్లే నా హస్బెండ్ కి ఈ విధంగా అయిపోయింది అనేసి. కానీ హీరోయిన్ కి హీరో మీద డౌట్ ఉందన్నమాట. ఎందుకంటే వాళ్ళ నాన్నకి ఆ విధంగా అయ్యేటప్పుడు తన పక్కన ఉండింది హీరో మాత్రమే అనేసి వాడిని కానీ లాక్కొని వచ్చి, ఎందుకు ఇలా చేసావు, మా నాన్నకి అలా అయ్యేటప్పుడు నువ్వు మాత్రమే తన పక్కన ఉన్నావు, మన పెళ్లికి తను ఒప్పుకోలేనందువల్ల నువ్వు కానీ ఈ విధంగా అంతా తన్ని చేసేసావా అనేసి ఈమెమందరూ అంటే నోటికి వచ్చిందంతా వాగుతుందా. ఇదిగో చూడు, మీ నాన్న అయితే నా ఫ్యామిలీకి చేసిన దానికి తగ్గ శిక్షే తనకు కానీ దొరికింది అనేసి హీరో కానీ చెప్తాడనమాట. అటంటే నువ్వైనా మా నాన్న యొక్క ఈ పరిస్థితికి కారణం అనేసి మారుస్తుందా. దాంతో వాడు కానీ, అటంటే నువ్వు నన్ను అస్సలు నమ్మట్లేదు కదా, నేనే మీ నాన్ననే అలా చేశాను అనుకుంటా ఉన్నావా, అటైతే సరే నువ్వు కానీ పోలీసులను అయితే పిలిపించు, మీ నాన్న కోసం నేను కానీ మా నాన్న కోసం పోలీసులని పిలిపిస్తాను అనేసి అరస్తా ఉంటాడా. అంత లోపల ఎక్స్ కానీ అక్కడికైతే వచ్చి, ఇదిగో చూడు, నీ కోపాన్ని ఎందుకు నా ఫియాన్సీ మీద చూపిస్తా ఉన్నావు అనేసి హీరోయిన్ కానీ అక్కడ నుంచి అయితే పిలుచుకొని వెళ్ళిపోతాడనమాట. ఇప్పుడుదా వీడికి కానీ ఎక్స్ మీద అయితే డౌటే వస్తా ఉంది. హీరో లోపలికి వెళ్ళడానికి ముందు వాళ్ళ నాన్న యొక్క రూమ్ నుంచి అయితే ఎక్స్ బయటకు వచ్చుంటాడు. హీరోయిన్ కోసం వీడు కానీ ఇదైతే చేస్తుండొచ్చు కదా అనేసి ఆలోచించి హీరోయిన్ ని వీడి దగ్గర వదలడం అయితే చాలా ప్రమాదం అనేసి నెక్స్ట్ డేనే హీరోయిన్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేస్తాడనమాట. 4-5 మంది బాడీ గార్డ్స్ తో పాటు హీరోయిన్ వాళ్ళ నాన్నని కానీ ఇప్పుడు ఈ ఇంట్లోకి అయితే షిఫ్ట్ చేస్తుంటారు కదా, తనకి కాపలాగా 2 బాడీ గార్డ్స్ అయితే వాళ్ళ నాన్న రూమ్ కి కానీ పంపిస్తాడు. హీరోయిన్ గానీ అక్కడికి వచ్చి ఒకటే అరస్తా ఉందనమాట. నా ఇంట్లోకి వచ్చి నువ్వేంటిరా ఈ విధంగా రూల్స్ పెడతా ఉన్నావు
ఉన్నావు అనేసి దాంతో హీరో గానీ ఇదిగో చూడండి మ్యామ్, మీ నాన్న అయితే 56% షేర్స్ ని నా పేరు మీద ఇచ్చుండాడు. చట్ట ప్రకారం ఈ ఇంట్లో సగం వంతు నాది. ఒక హస్బెండ్ గా నా యొక్క రూల్స్ ని నేను గానీ ఫాలో చేస్తా ఉన్నాను అన్నట్టు చెప్పి హీరోయిన్ ని హక్ చేస్తా ఉంటాడా. అంత లోపల అక్కడికైతే స్టెప్ మామ్ గాని వచ్చి హీరోయిన్ అయితే కొట్టడానికి పోతుందన్నమాట. నువ్వే మొత్తానికి కారణం అనేసి హీరో గానీ తన చేయి పెట్టి స్టాప్ చేసేసి, ఇంతకు ముందు నువ్వు హీరోయిన్ ని చాలా బుల్లీ చేసావనేసి విన్నాను. ఇప్పుడు నేను ఈ ఇంట్లోకి వచ్చేసాను. నువ్వు నా ముందరైతే నా వైఫ్ ని బుల్లీ చేయడానికి అసలు ఛాన్సే లేదు. నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి వెళ్ళలేదు. మర్యాదగా ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపో అనేసి చెప్తాడా. దాంతో ఆ లేడీ గాని ఇదిగో చూడండి ఇద్దరు గాని నాకైతే కొడుకున్నాడు, వాడొస్తాడు, మీ సంగతిని గాని నేను అప్పుడు తేల్చుకుంటాను అనేసి బెదిరిస్తానమాట. సరే సరే పోపో అనేసి హీరో గాని దాన్ని అయితే అక్కడ నుంచి తరిమేస్తాడు. హీరోయిన్ గాని హీరోతో నువ్వు ఈ విధంగా అంతా చేయడం వల్ల నేను గాని నీకైతే పడిపోతాను అనేసి అనుకుంటా ఉన్నావా ఏంటి అనేసి అడుగుతుందా. వెంటనే హీరో గాని హీరోయిన్ అయితే తీసుకునేసి రూమ్ లోకి అయితే వెళ్ళిపోతా ఉంటాడు అనమాట. దీన్ని అయితే అక్కడికి వచ్చిన ఎక్స్ గాని చాలా కోపంగా అయితే చూస్తాడా. హీరో గాని హీరోయిన్ ని తీసుకొచ్చి పడుకోబెట్టేసి నువ్వు ఆ ఎక్స్ తో ఎంగేజ్మెంట్ ఎందుకు చేసుకున్నావో చెప్పు అంటాడా. దానికి తను గాని ఇదిగో చూడు, నేను వాడిని ఎంగేజ్మెంట్ చేసుకోవడం తలిచి ఒక్కరోజు గాని బాధపడలేదు. నువ్వు ఇప్పుడు చేసేదంతా చూస్తా ఉంటే నాకు అదే మంచిది అనిపిస్తా ఉంది అంటుందా. వెంటనే హీరో గాని చాలా కోపంతో తన్ని గాని ఫోర్స్ చేసి కిస్ చేస్తా ఉంటాడు అనమాట. ఎక్స్ గాని లోపల ఏం జరుగుతా ఉందన్నది అయితే తెలుస్తా ఉందన్నమాట. వీడికి ఇదైతే ఎలాగైనా స్టాప్ చేయాలి కాబట్టి హీరోయిన్ యొక్క కూతుర్ని గాని పిలిచి తనతో గాని చెప్తాడు, మీ తమ్ముడికి అయితే కడుపు నొప్పి అనేసి చెప్తా అన్నాడు. వాడు వేరే కనపడట్లేదు, వెళ్ళి అమ్మని గాని త్వరగా పిలుచుకొని రాపో అనేసి దాంతో ఆ పాప గాని పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళ అమ్మని అయితే పిలుస్తుంది అనమాట. వాడికి ఆల్రెడీ హెల్త్ ఇష్యూస్ అయితే ఉంది కదా, కాబట్టి హీరోయిన్ గాని భయపడిపోయి అక్కడ నుంచి గాని పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళ తమ్ముడిని అయితే చూస్తుందా. ఈ బుడ్డోడు అయితే బొమ్మలతో బాగా ఆడుకుంటా ఉన్నాడు, నీకేమీ కాలేదా, నీకు కడుపు నొప్పి లేదా అనేసి హీరోయిన్ అడుగుతుందా. అమ్మ నేను బాగానే ఉన్నాను అనేసి ఆ బుడ్డోడు గాని చెప్తాడనమాట. హీరోయిన్ గాని పాప మీద అయితే అరస్తా ఉంది, ఎందుకు అబద్ధం చెప్తా అన్నావు, తమ్ముడు బాగానే కదా ఉన్నాడు అనేసి. అమ్మ నేనేమీ కావాలని చెప్పలేదు, నీ ఎక్స్ దా ఆ విధంగా చెప్పమన్నాడు అనేసి పాప గాని ఏడేస్తా ఉంటుందన్నమాట. అక్కడికైతే హీరో గాని వస్తాడా. వాడు గాని బుడ్డోడిని అయితే పిలుస్తాడనమాట. వీడు గాని హక్ చేసుకోవడానికి వస్తాడు. సడన్ గా కోపం అయిపోతాడు. నీకేమైందిరా అనేసి హీరో గాని అడుగుతాడా. దాంతో వీడు గాని చెప్తాడు, నువ్వైతే ఎప్పుడు గాని మమ్మల్ని ఇంటి నుంచి అయితే బయటికి గెంటేయను అనేసి చెప్పావు కదా, మళ్ళీ ఎందుకు నువ్వు మా అందరినీ ఇంటి నుంచి పంపించేసావు అంటాడా. దాంతో హీరో గాని లేదురా బంగారం, నేనేమి అలా చేయలేదు, ఇదిగో చూసావా నేను గాని మీతో పాటు అయితే ఇక్కడే ఉంటున్నాను అనేసి చెప్పి వాళ్ళందరినీ గాని సమాధాన పరుస్తాడనమాట. ఇద్దరు గాని నవ్వేలాగా చూసుకుంటా ఉంటాడా. దీన్నైతే హీరోయిన్ గాని చూసి సంతోషపడేటట్టే ఉంది. సరే రండి మనం గాని నిద్రపోతాం అనేసి పిల్లల్ని గాని అక్కడ నుంచి అయితే రూమ్ లోకి పిలుచుకొని వెళ్ళిపోతుందా. ఎక్స్ గాని హీరోయిన్ దగ్గరికి అయితే వచ్చి సారీ అయితే అడుగుతాడనమాట. హీరో ఎక్కడ నీతో తప్పుగా ప్రవర్తిస్తాడో ఏమో అనేసి నేను పాపతో గాని అబద్ధం అయితే చెప్పించాను అనేసి హీరోయిన్ గాని కోపంతో అరుస్తుంది. ఇదిగో చూడు వాడికైతే ఆల్రెడీ ఒంట్లో బాలేదు, ఇలాంటి టైంలో నువ్వు ఆ పాపతో అబద్ధం చెప్పించి ఆడుకోవడం అయితే అసలు బాలేదు అన్నట్టు చెప్తా ఉంటుందా. వీడు గాని ఏం చెప్తాడంటే, నీ కంపెనీలో అయితే కొన్ని ప్రాబ్లం ఉంది కదా, నువ్వు గాని నన్ను త్వరగా పెళ్లి చేసుకుంటే దాన్ని అంతా క్లియర్ చేయొచ్చు అంటాడా. దాంతో హీరోయిన్ గాని పెళ్లి అంటే ప్రేమకి సంబంధించింది, నేను నిన్ను ప్రేమించనే లేదు, అలాంటప్పుడు ఎలా పెళ్లి చేసుకునేది, అది కాకుండా ఇప్పుడు నా పరిస్థితి అయితే సరిలేదు అన్నట్టు చెప్తా అంటుందా. దీన్నైతే హీరో గాని వింటాడు. వాడికైతే సంతోషంగా ఉందన్నమాట. అక్కడ నుంచి హీరోయిన్ రూమ్ లో గాని వెళ్తా ఉంటాడా. ఎక్స్ గాని వాడిని ఆపి ఎక్కడికి వెళ్తా ఉన్నావు అంటాడా. నిద్రపోవడానికి అనేసి వీడు చెప్తాడనమాట. తను నా ఫియాన్సే, తన రూమ్ లోకి నువ్వు ఎందుకు వెళ్తా ఉన్నావు అంటాడా. ఫియాన్సే అంటే పెళ్లి కాలేదు అనేసి అర్థం, కానీ నేను తన హస్బెండ్ కాబట్టి లోపలికి వెళ్తా ఉన్నాను అనేసి వీడు గాని డోర్ అయితే క్లోజ్ చేసేసి హీరోయిన్ గాని లాక్కొని వచ్చి పడుకోబెట్టేసి వీడైతే పాపం వాళ్ళని డిస్టర్బ్ చేయలేదు, కింద అయితే పడుకుంటాడనమాట. హీరోయిన్ గాని ఇదైతే కొంచెం సంతోషంగానే ఉంది. హీరో నిద్రపోయేటప్పుడు గాని హీరోయిన్ చేతిని పట్టుకునేసిదా నిద్రపోతా ఉంటాడు. ఆ మిడ్ నైట్ లో హీరోయిన్ గాని కళ్ళు తెరిచి చూస్తుందనమాట. పక్కన పడుకోనున్న హీరో అయితే లేదు. హీరో అయితే హీరోయిన్ వాళ్ళ నాన్నని చూడడం కోసం తన రూమ్ కే వచ్చుంటాడు. ఫ్రెండ్ గాని వచ్చి అరస్తా ఉంటాడు అనమాట. రే ఇతనైతే మీ నాన్ననే చంపాడు, కానీ నువ్వెందుకు ఇతన్ని ఇంతగా టేక్ కేర్ చేసుకుంటా ఉన్నావు అనేసి. దాంతో హీరో గాని లేదురా ఇతనైతే మా నాన్న గురించి ఏదో చెప్పడానికి వచ్చాడు, ఆ టైంలో దా ఇతనికి గాని ఈ విధంగా అయితే అయ్యింది, ఎవరో ఇతన్ని గాని టార్గెట్ చేస్తా ఉండారు. ఈ పరిస్థితుల్లో హీరోయిన్ ని పిల్లల్ని మనం దా చాలా సేఫ్ గా అయితే చూసుకోవాలి. ఖచ్చితంగా ఇతని ఈ పరిస్థితి అవడానికి కారణమైన వాళ్ళు ఇప్పుడు ఇతను ఎలా ఉండాడో అనేసి చూడడానికి గాని మళ్ళీ వస్తారు, కాబట్టి మీరు గాని కొంచెం అలర్ట్ గా అయితే ఉండండి అనేసి చెప్తా ఉంటాడా. దీన్నంతా గాని ఎక్స్ అయితే మైక్ ద్వారా వింటా ఉంటాడు అనమాట. హీరోయిన్ వాళ్ళ నాన్న రూమ్ లో అయితే మైక్ గాని పెట్టినట్టున్నాడు. అక్కడ ఏం జరుగుతా ఉందో ఏమో తెలుసుకోవడానికి హీరో గాని అక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఒక క్లిప్ ని గాని చూస్తాడా. దాన్ని వంగి తీయడానికి పోయినప్పుడు ఆ బెడ్ కింద ఉండే ఆ మైక్ ని గాని చూసేస్తాడనమాట. హీరో గాని అక్కడ నుంచి వచ్చి బయటే వెయిట్ చేస్తా ఉంటాడనమాట. ఎక్స్ గాని హీరోయిన్ వాళ్ళ నాన్న రూమ్ లోకి అయితే వెళ్తా ఉంటాడా. హీరో గాని వాడిని అయితే స్టాప్ చేసి
చెప్పేసి ఈ లేట్ నైట్లో నువ్వెందుకు వాళ్ళ నాన్న రూమ్లోకి వెళ్తా ఉన్నావు అనేసి కానీ అడుగుతాడా. దాంతో ఎక్స్ కానీ వచ్చి నేను తన డాక్టర్ని, నేనెందుకు వెళ్ళకూడదు, అయినా నువ్వు నన్నెందుకు స్టాప్ చేస్తా ఉన్నావు, ఒకవేళ నేనే తన్ని ఈ విధంగా చేసేసాను అనేసి డౌట్ పడతా ఉన్నావా ఏంటి, నీ దగ్గర నేనే చేశాను అనేసి ఏదైనా ఎవిడెన్స్ ఉందా అనేసి కానీ అడుగుతాడా. ఆ టైంలో అయితే హీరోయిన్ కానీ అక్కడికి వస్తుంది. వీళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉండేది అయితే తను కానీ దొంగచాటుగా వింటుందన్నమాట. ఈ ఎక్స్ ఎందుకు ఈ విధంగా చెప్తా ఉంటాడు, ఒకవేళ దీని వెనకాల ఈ ఎక్స్ ఏమైనా ఉండొచ్చో ఏమో అన్న డౌట్ అయితే హీరోయిన్ కి ఇప్పుడుదా వస్తా ఉంది. వెంటనే కానీ లాయర్ కి అయితే కాల్ చేసి తన్నే కానీ వెళ్ళి మీట్ అవుతుందన్నమాట. అవును, ముక్కు మొహం తెలియని నా హస్బెండ్ అదే హీరోకి అయితే మా నాన్న ఎందుకు కంపెనీ షేర్స్ అంతా ట్రాన్స్ఫర్ చేశాడు, దీని వెనకాల ఏముంది అనేసి హీరోయిన్ కానీ అడుగుతుందా. ఆ విషయం అయితే నాకు తెలియదు మ్యామ్, కానీ మీ నాన్న చెప్పాడు హీరో వాళ్ళ ఫ్యామిలీకి అయితే తను రుణపడి ఉండాడు అనేసి, కాబట్టి తన షేర్స్ అంతా కానీ హీరోకి రాసిచ్చి మీకు ఎక్స్ తో జరిగిన ఎంగేజ్మెంట్ ని కానీ క్యాన్సిల్ చేసి హీరోతో అయితే పెళ్లి చేయాలనేసి చెప్తా ఉన్నాడు అని కానీ చెప్పి, ఒకటైతే మర్చిపోయాను, నేను బయటికి వచ్చేటప్పుడు ఎక్స్ కానీ మీ నాన్నకైతే ఏదో మెడిసిన్ ఇవ్వాలి అనేసి లోపలికి వెళ్ళాడు అనేసి కానీ చెప్తాడనమాట. హీరోయిన్కి అయితే ఇప్పుడు కొంచెం కాదు ఎక్కువగానే ఆ ఎక్స్ మీద కానీ డౌట్ అయితే వస్తా ఉంది. దాని గురించి ఆలోచిస్తూ హీరోయిన్ కానీ ఇంటికి అయితే వస్తుందా, తన కొడుకు కానీ బొమ్మలతో అయితే ఆడుకుంటా ఉంటాడనమాట. అదే ప్లేస్ కి ఎక్స్ కానీ కొంచెం తేడాగా అయితే వస్తాడా, హీరోయిన్ కొడుకుకి క్లోజ్ గా. హీరోయిన్ కానీ వెంటనే అయితే మధ్యలో వచ్చి దూరేస్తుంది. హీరోయిన్ కొడుకుని కానీ తీసుకునేసి అక్కడి నుంచి అయితే వెళ్తా ఉంటుందా. నువ్వెందుకు ఇలా చేస్తా ఉన్నావు, ఒక నిమిషం ఆగు, నేను నీతో మాట్లాడాలి అంటాడు. హీరోయిన్ పట్టించుకోకపోయేసరికి నువ్వు ఇప్పుడు వెళ్ళావంటే పిల్లాడి ముందరే మొత్తం మాట్లాడేలా ఉంటుంది అనేసి కానీ చెప్తాడా. దాంతో హీరోయిన్ కానీ తన కొడుకుని అయితే అక్కడి నుంచి కానీ పంపించేస్తుంది. వీడైతే హీరోయిన్ ని బరాబరా లాక్కొని వస్తా ఉంటాడు అనమాట ఒక రూమ్ కి. నన్ను చూస్తే నీకేమైనా దెయ్యంలా కనబడతా ఉందా, నన్ను చూసి నువ్వెందుకు అంతగా భయపడతా ఉన్నావు, ఇదిగో చూడు నీ కొడుకుని కాపాడడం కోసం నేనైతే సర్జరీ డిపార్ట్మెంట్ నుంచి వేరే డిపార్ట్మెంట్కి కానీ మారాను, ఎందుకు అనుకుంటా ఉన్నావు, నేనైతే నిన్ను అంతగా ప్రేమిస్తా ఉన్నాను, కానీ నువ్వు నా ప్రేమని అసలు పట్టించుకోనంటానవే అనేసి కానీ అరేస్తాడా. తను కానీ ఏది దీన్ని ప్రేమ అంటారా, 6 సంవత్సరాలకు ముందు నువ్వు కానీ నన్ను బ్రేకప్ చేసేసి వెళ్ళిపోయావు, ఆ బాధ వల్లే ఇప్పుడు మళ్ళీ నువ్వు నన్ను నీ సొంతం చేసుకోవాలనేసి వచ్చావు, కానీ నేను వస్తువుని కాదు, నువ్వు అనుకున్నప్పుడంతా నీకు సొంతం అవడానికి అనేసి అంటుందా. దానికి వీడు కానీ నేనేమీ అలా అనుకోలేదు, కానీ నువ్వు నా ప్రేమను అయితే గుర్తించట్లేదు అనేసి వీడు కానీ తనతో అయితే తప్పుగా ప్రవర్తించడానికి ట్రై చేస్తాడనమాట. కానీ హీరోయిన్ అయితే పక్కన ఉండే ఒక బాటిల్ని కానీ తీసి దాన్ని కానీ విరగొట్టి వీడిని అయితే బెదిరిస్తా ఉంది. వీడు కానీ చెప్తా ఉంటాడు, నువ్వు వాడితో కొన్ని రోజులు ఉండేసరికి నన్నే నువ్వు ద్వేషిస్తా ఉన్నావా అనేసి. దాంతో హీరోయిన్ కానీ నేను నిన్ను ప్రేమిస్తేనే కదా ద్వేషించడానికి, నీకు నాకు మధ్య ఏమీ లేదు అన్నట్టు చెప్తుందా. వీడు కానీ ఆ గ్లాస్ అయితే వాడి మెడకి బాగా గుచ్చుకునేటట్టు చేసి, ఇదిగో చూడు నేనైతే నిన్ను అసలు వదలను అన్నట్టు చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు కానీ నీ పిల్లలకైతే ఒక మంచి నాన్నగా ఉండాలనుకుంటా ఉన్నాను, వాడికి మ్యాచ్ అయ్యే బోన్ మ్యారోని కానీ నేనైతే త్వరలోనే రెడీ చేస్తాను అనేసి అక్కడి నుంచి కానీ వెళ్ళిపోతాడనమాట. ఆ తర్వాత అయితే హీరో కానీ ఆ ప్లేస్కి వస్తాడు. వీడైతే ఆ బోన్ మ్యారో గురించి కానీ విన్నట్టే ఉంది. హీరోయిన్ కానీ అక్కడి నుంచి అయితే పిలుచుకొని వచ్చి కూర్చోబెట్టేసి తనకు కానీ దెబ్బ అయితే తగులుంటుందనమాట. దానికైతే బ్యాండేజ్ కానీ వేస్తూ అడుగుతాడు, నీ కొడుకుకి బోన్ మ్యారో ట్రీట్మెంట్ అనేసి విన్నాను, వాడికి ఏమైనా లుకేమియా ఉందా అనేసి కానీ అడుగుతాడా. హీరోయిన్ కానీ అవును అన్నట్టు చెప్తుంది, కానీ నిజం అయితే చెప్పట్లేదనమాట. దాంతో హీరో కానీ సరే నా ఫ్రెండ్స్ సర్కిల్లో నేను కానీ వాడికి మ్యాచ్ అయ్యే బోన్ మ్యారోని అయితే వెతుకుతాను అనేసి అక్కడి నుంచి కానీ వెళ్ళిపోతాడనమాట. ఆ రోజు నైట్ అయితే హీరోయిన్ కానీ వాళ్ళ నాన్నతో అయితే వచ్చి మాట్లాడుతూ ఉంది. మీ పరిస్థితికి కారణం హీరో కాదన్నది మాత్రం నాకు బాగా తెలుస్తా ఉంది, కానీ ఎవరు అన్నది అయితే మీరుదా చెప్పాలి, హీరో వాళ్ళ ఫ్యామిలీకి మన ఫ్యామిలీకి అసలు ఏం గొడవ అన్నది కానీ మీరుదా చెప్పాలి, త్వరగా లేసుకోండి అంటా ఉంటుందా. ఆ టైంలో అతని యొక్క వేళ్ళు కానీ మూవ్ అవుతుందనమాట. వెంటనే హీరోయిన్ కానీ డాక్టర్ని అయితే పిలుస్తుందా. దీన్నంతా ఎక్స్ కానీ మైక్ ద్వారా అయితే వింటా ఉన్నాడు. హీరో అయితే దాన్ని ఇంకా రిమూవ్ చేయలేదేమో. ఇప్పుడు వీడు కానీ ఏమనుకుంటాడంటే త్వరలోనే హీరోయిన్ వాళ్ళ నాన్న అయితే మేలుకోబోతాడు, తను లేసుకున్నాడు అనుకో, ఆ తర్వాత మొత్తం నిజాన్ని హీరోయిన్తో చెప్పేసి వీళ్ళ యొక్క ఎంగేజ్మెంట్ని కానీ బ్రేక్ చేసేస్తాడు, కాబట్టి తను ప్రాణాలతో ఉండకూడదు అనేసి వీడైతే పాయిజన్ ఇంజెక్షన్ కానీ తీసుకొని వచ్చి వాళ్ళ ఇంట్లో ఉండే పవర్ని కానీ ఆఫ్ చేసేసి వాళ్ళ నాన్నని చంపడానికి అయితే వెళ్తా ఉన్నాడు. ఇక్కడ హీరోయిన్ కానీ సడన్గా ఎందుకో పవర్ కట్ అయ్యింది అనేసి చెక్ చేయడానికి అయితే పోతా ఉంటుందా. మధ్యలో అయితే హీరో కానీ వచ్చి హీరోయిన్ అయితే అక్కడ నుంచి కానీ లాక్కొని వెళ్ళిపోతాడనమాట. ఈ విధంగానే ఈ ఎపిసోడ్ కానీ ముగిస్తుంది. రేపైతే ఫైనల్ ఎపిసోడ్ వచ్చేస్తుంది. సో మిస్ అవ్వకుండా చూసేయండి. అంతవరకు అందరికీ కానీ బాయ్.